ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతుందో రవీంద్ర నాయక్ సంబంధించి బెట్టింగ్ యాప్స్ చేయొద్రా అంటే గొడవలు. ఎందుకంటే వీళ్ళు చేసే అదేంటి ఆడకండి అని క్వశ్చన్ చేస్తే మీడియా మిత్రుల మీద కూడా ఎలిగేషన్లు చేసి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసే విధానం కూడా వచ్చింది. ఏదన్నా విషయం మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడదామంటే ప్రూఫ్ లేడు ఉన్నాయి, ఇదేడుంది తోక వాని కొడుకు అట్లున్నాడు, నా కొడుకు ఇట్లుండాలి, మనమే కదా కంపారిజన్ చేసుకుంది. ఈ రోజు లాస్ట్ కి వస్తే మనం గన్నుల్ని మనం చంపేదాకా వచ్చిర్రంటే తప్పేవరిది. రవీంద్ర నాయక్ విషయానికి వస్తే లాస్ట్ కి వస్తే బెట్టింగ్ యాప్స్ కన్న తల్లిదండ్రులను కూడా చంపాల్సి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ కి డబ్బులు ఖర్చు పెట్టి ఏమన్నా క్వశ్చన్ చేస్తే బయటికి తీసుకెళ్లి ఎవరు లేని ప్లేస్ లకు తీసుకెళ్లి పేరెంట్స్ ని చంపేదాకా వచ్చింది లాస్ట్ కి బెట్టింగ్ యాప్స్. ఈ రోజు రవీంద్ర నాయక్ పట్టిన గతి అదే. కొడుకును మంచిగా చదివియాలి, మంచి స్థాయిలో ఉంచాలని ఊర్లో జాగ అమ్ముకొని 6 లక్షల రూపాయలు తెస్తే ఈ రోజు ఆ 6 లక్షలు కన్న తండ్రిని నువ్వు గొంతులో చాకు కుచ్చేటప్పుడు నన్ను కని పెంచిండే, నన్ను ఇంత తొన్ని వేసిండే అనే ఆలోచన రావాలి కదా లోఫర్ గానికి. ఆయన వేసిన తప్పేందంటే ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడొద్దు, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడొద్దు, బిడ్డల గురించి మాట్లాడొద్దు, ఉంచుకున్నోని గురించి మాట్లాడొద్దు. మాట్లాడినోని బెట్టింగ్ యాప్స్ ఎందుకు వచ్చినాయి, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా పోలీస్ వ్యవస్థది కూడా తప్పుందని ఎందుకన్నంటే నువ్వు సంపేసిందే కాకుండా మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకుండా నువ్వు క్రియేట్ చేసినావు చూడు. ఈ క్రియేటివిటీ ఎవరి వల్ల వచ్చింది నీకు? ప్రతి ఒక్కరు ఈ వీడియో ఏ వీడియో చెప్పలే, ఈ వీడియో ప్రతి సమాజానికి అవసరమైన వీడియో. ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టి షేర్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. అండ్ ఈ రోజు గొప్ప గొప్పల గురించి మాట్లాడాలనుకుంటున్నా. అంటే గొప్ప అంటే క్రియేటివిటీ ఉన్న గొప్పల గురించి అనమాట. అంటే ఇక్కడ క్రియేటివిటీ ఉన్న గొప్పలు అంటే వీళ్ళకి ఆస్కర్ అవార్డు, నంది అవార్డులు కూడా ఇవ్వచ్చు. యాక్చువల్ మొన్న గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థది కూడా తప్పు పడుతున్నాను 100%. ఆఫ్ కోర్స్ ఏ విషయాన్ని మాట్లాడుతున్నానో మీకు క్లారిటీ ఉండొచ్చు. ఒకటొక్కటి మాట్లాడుకుంటూ వద్దాము. కొంతమంది లోఫర్ నా కొడుకుల గురించి చెప్తున్నాను. నేను లోఫర్ నా కొడుకులు ఎందుకనే అనాల్సి వస్తుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థది ఎందుకు తప్పు ఉందంటే నేను ఒకటొక్కటి చెప్తాను మీకు. ఈ మధ్య కాలంలో మనందరం ఫైట్ చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఆ విషయాలలో కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి మా గురించి ఎవడెవడైతే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతారో వాళ్ళ మీద నిందలేయడానికి ప్లాన్ చేసిర్రు. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాం, వీని దగ్గర డబ్బులు తీసుకున్నాం, వీళ్ళని ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని చేసిన లోఫర్ నా కొడుకులు చాలా మంది ఉన్నారు. అని చేపించిన లోఫర్ నా కొడుకులు కూడా ఉన్నారు కొంతమంది. ఆ లోఫర్ నా కొడుకులకే చెప్తున్నా ఇప్పుడు నేను. ఎందుకు ఇంత రఫ్ గా మాట్లాడాల్సి వస్తుందంటే లోఫర్ గల్లని అంటారు. ఓకేనా? ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతుందో రవీంద్ర నాయక్ సంబంధించి ఆస్కర్ అవార్డులు, నంది అవార్డులు కావచ్చు, గొప్పలని ఎందుకు సంబోధించాల్సి వస్తుందంటే వీళ్ళు గొప్పోళ్ళే. ఇప్పుడు చెడ్డోళ్ళు ఎవర్రా అంటే అది కూడా చెప్తా నేను మీకు. బెట్టింగ్ యాప్స్ చేయొద్రా అంటే గొడవలు. ఎందుకంటే వీళ్ళు చేసే ఇల్లీగల్ దందాలు కావచ్చు, వీళ్ళు జనాలను మోసం చేసే విధానం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీడియా పర్సన్ అవని మీడియా పర్సన్లను తొక్కేసే క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది. వాడు మాట్లాడతాడా, వాడు హైలైట్ అవుతాడా, వాళ్ళకి మాట్లాడడం చేత కాదు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడే లోఫర్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వీళ్ళే. వాళ్ళకంటే పెద్ద బేవర్స్ గాళ్ళు వీళ్ళు. అఫ్ కోర్స్ 100%. రవీంద్ర నాయక్ విషయానికి వస్తే లాస్ట్ కి వస్తే బెట్టింగ్ యాప్స్ కన్న తల్లిదండ్రులను కూడా చంపాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ 100% గొప్ప పని చేసిండు. మనోడికి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి కదా, మరి చేసిన గొప్ప పనికి ఎందుకు ఇవ్వకూడదు? క్రియేటివిటీ ఇక్కడ కొత్తదనం. బెట్టింగ్ యాప్స్ కి డబ్బులు ఖర్చు పెట్టి ఏమన్నా క్వశ్చన్ చేస్తే బయటికి తీసుకెళ్లి ఎవరు లేని ప్లేస్ లకు తీసుకెళ్లి పేరెంట్స్ ని చంపేదాకా వచ్చింది లాస్ట్ కి బెట్టింగ్ యాప్స్. అదేంటి ఆడకండి అని క్వశ్చన్ చేస్తే మీడియా మిత్రుల మీద కూడా ఎలిగేషన్లు చేసి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసే విధానం కూడా వచ్చింది. ఓకే, ఇది మీరు చాలా కొంచెం చూస్తే అరే ఇది బెట్టింగ్ యాప్ సబ్జెక్ట్ రా అనుకోకండి, ఇలా చాలా సబ్జెక్ట్ ఉంటది. రవీంద్ర నాయక్ చేసిన తప్పు ఏంటంటే నేను కొడుకుని ఒక్క మాట అని, ఎందుకంటే కొడుకు చేసింది చాలా మంచి పని. రవీంద్ర నాయక్ కొడుకు అలా తండ్రిని చంపింది మంచి పని అంటున్నాను నేను. ఎందుకు మంచి పని అంటున్నా అంటే తీట్లేసి కన్నాం, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తీట్లేసి కన్నాం, చదివిస్తున్నాం. 2 లేచి మంచి నా కొడుకు గొప్ప భవిష్యత్తు ఉండాలని ఆలోచిస్తున్నారు. 4th ఫోన్లు ఇస్తున్నాం. 5th ఇన్ని గొప్ప పనులు చేసినప్పుడు మరి మనల్ని చంపకపోతే ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? కాలేజ్ లో స్కూల్లో సార్ ఏమన్నాడంటే సార్ మీది కూడా నా కొడుకుని ఏమనొద్దు అని మాట్లాడుతున్నాం 6th వర్షన్. మరి కొడుకు చేసింది గొప్ప పని కదా, ఈ రోజు తండ్రిని చంపింది చెప్పండి. ఒకానొక సందర్భంలో స్కూల్లో పేరెంట్స్ ఏదన్నా కొడితే ఇంకా కొట్టు నా కొడుకునని కొడుకుని తీసుకొని వెళ్ళి చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈ రోజు అట్లా లేరు. నా కొడుకు మీద నువ్వెవరు చేయడానికి? అక్కడ నుంచి కదా పిల్లలు చెడిపోతున్నారు. మనం ఇచ్చే అల్స్ కదా పిల్లలు చెడిపోవడానికి. ఈ రోజు మనల్ని చంపి మనం చంపించుకున్నది ఎందుకు? ఈ అల్స్ ఇచ్చి కదా.
గొప్ప గొప్ప చదువులు చదివేయాలని కావచ్చు, గొప్ప గొప్ప స్థాయిలో నా పిల్లలు ఉండాలనే డ్రీమ్లు ఉండే చూడు, అది కదా మనం తప్పు చేసేది. అలాంటి డ్రీమ్స్ పెట్టుకొని ఈ రోజు రవీంద్ర నాయక్ పట్టిన గతి అదే. కొడుకును మంచిగా చదివియాలి, మంచి స్థాయిలో ఉంచాలని ఊర్లో జాగ అమ్ముకొని 6 లక్షల రూపాయలు తెస్తే ఈ రోజు ఆ 6 లక్షలు రవీంద్ర నాయక్ సావుకు కారణమైనవి అనొచ్చా, లేదంటే కొడుకు కారణమైంది అనుకోవచ్చా? ఏమనాలి చెప్పండి. ఇలాంటి మూర్ఖులని, ఇలాంటి లంగనా కొడుకులని ఆఫ్ కోర్స్ 100% వాడుతున్నాం పదాలు. నా గురించి తప్పుగా అనుకున్నా నేనేమన్నా. పొద్దున్న లేస్తే ఈయన పెళ్ళాం ఆ నుంచుకుంది, ఆని పెళ్ళాం ఈ నుంచుకుంది, ఈయన కొడుకు నీరు చంపిండు, ఈయన బిడ్డ నాడు చంపిండు. మనుషులా గాడిదలు రా మీరు? మనుషులా గుట్టిర్రా గాడిదలా గుట్టిర్రా? అన్నమే కదా తింటున్నాము. మానవత్వాలు ఉండాలి కదా మనుషులకి. కన్న తండ్రిని నువ్వు గొంతులో చాకు కూర్చేటప్పుడు నన్ను కని పెంచిండే, నన్ను ఇంత తొన్ని వేసిండే అనే ఆలోచన రావాలి కదా లోఫర్ గానికి. ఆయన వేసిన తప్పేందంటే నిన్ను కనడము, నిన్ను పెంచడము, నిన్ను చదివేయడము, నీ కోసం జాగమ్మి 6 లక్షల రూపాయలు తెచ్చి పెట్టడము. ఇలాంటి కొడుకులను ఏం చేయాలి? రవీంద్ర నాయక్ చేసిన పెద్ద తప్పేందంటే ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడొద్దు, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడొద్దు, బిడ్డల గురించి మాట్లాడొద్దు, ఉంచుకున్నోని గురించి మాట్లాడొద్దు. మాట్లాడినోని ఏ విధంగా దొక్కాలి, ఏ విధంగా బ్యాక్ చేయాలి. అరే నన్ను వేసుకోండి రా, నా బొచ్చు కూడా ఫరక్ పడదు. 100 సార్లు చెప్తున్నా, మీకేదన్నా చాతనైంది చేసుకున్నాను. ఓకేనా? ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కడుపు రగిలి 3 రోజుల నుంచి అయినాక ఓకే కొద్ది రోజులు ఏం జరిగింది? తల్లి పిల్లల్ని చంపడం సందర్భాలు జరిగినాయి. తర్వాత ఏమైంది? మొగన్ని హనీమూన్లు తీసుకెళ్లి చంపడాలు జరిగినాయి. ఆ మిరియాల గొడవలు ఒకటి. ఓ పొద్దున్న లేస్తే ఏదైనా న్యూస్ లో ఏదైనా నిందాం, ఏదైనా మంచి సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు? మంచి పువ్వులలో పెట్టి సమాజం ఎటుపోతుంది అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి చెప్పండి? వాడొకడు లోఫర్ గాడు, ఆ డాక్టర్ గాడు ఎవడు? అరే నువ్వు ఒక్కటొక్కటి చెప్తా మీకు సబ్జెక్ట్ వైజ్. ఈ రవీంద్ర నాయక్ విషయానికి సంబంధించి అన్న ఏందన్నా నువ్వు కన్న తండ్రి? ఆఫ్ కోర్స్ లోకం ప్రపంచం ఎట్లుందంటే కొంతమంది చెత్తనా కొడుకులు ఊర్లో పని పాటు ఉన్న లోఫర్ గారులకు చెప్తున్నది. ఎవడైతే పని పాట లేకుండా లోఫర్ గారు ఉంటే తల్లిదండ్రిని మంచిగా ఎవడన్నా కొడుకు చూస్తే వాడిని ఏమంటారు తెలుసా? వాడు ఉంటేనే చూస్తున్నారు, వానికి ఎంతో కొంత గడ్డ అంది. అర్థమైందా? ఎవరి వల్ల చెడిపోతుర్రా కొడుకులు అంటే ఈ వెనక మాట్లాడే లుచ్చగాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ గురించి ఖరాబ్ అవుతున్నారు కొడుకులు కూడా. నేను కొడుకులను అనట్లేదు, అన్న ఇక్కడ ఫరక్ పడేది ఏం లేదు. తల్లిదండ్రిని సాదండ్రా అంటే ఓ బాధ, సాదినోడు ఎవడన్నా సాస్తే వాని మీద నిందలేసుడు. ఎవడన్నా కొడుకు సరే మనల్ని అన్నారు కదా, మనల్ని ఈ రోజు ఈ తెచ్చిరుగా, ఓకే ఆ సబ్జెక్ట్ వస్తా. ఓకే రవీంద్ర నాయక్ కంప్లీట్ చేద్దాం. రవీంద్ర నాయక్ గురించి ఎందుకు అన్న ఇంత ఫైర్ అవుతున్నాడు అంటే రవీంద్ర నాయక్ కొడుకు చేసింది కరెక్ట్ పని కాబట్టి. ఓకేనా? నిన్ను కని పెంచి నిన్ను చదివిద్దామని 6 లక్షలు ఇంట్లో తెచ్చి పెడితే కొడక నువ్వు బెట్టింగ్ ఆడి, ఈ బెట్టింగ్ ఆడినోన్ని వీణ్ణి అనకూడదు. బెట్టింగ్ యాప్స్ ఎందుకు వచ్చినాయి, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా పోలీస్ వ్యవస్థది కూడా తప్పుందని ఎందుకన్నంటే ఈ దీని గురించి. ఏదన్నా విషయం మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడదామంటే ప్రూఫ్ లేడు ఉన్నాయి, ఇదేడుంది, తోకమట్టేడుంది, ఇదేడుంది అని మాట్లాడుతున్నారు. ఏం నుంచిదే వాళ్ళు చెప్పండి. అంటే దీంట్లో పోలీస్ వ్యవస్థనే ఇన్వాల్వ్ అయింది అనుకోవచ్చా? సార్ ఇట్లా జరిగిందని చెప్పుదామంటే అవునా చూద్దాంలే, ఎటుపోతుంది సమాజం, ఎవరికి చెప్పుకోవాలా చెప్పండి. గట్టిగా క్వశ్చన్ చేస్తే వీళ్ళు లంగనాకుడు. ఆఫ్ కోర్స్ ఈ రోజు ఇదే బెట్టింగ్ విషయాలలో స్టిల్ లో ఇప్పటికి ఆడుతున్నారు బెట్టింగ్స్. ఇది క్వశ్చన్ చేస్తే లంగనా కొడుకులమ్మ. ఓకేనా? స్టిల్ లో బెట్టింగ్ ఆడుతున్నారు. ఈ రోజు 2.5 లక్షల రూపాయలు బెట్టింగ్ లా ఖరాబ్ చేసుకొని డాడీ ఎవరైతే రవీంద్ర నాయక్ ఉన్నాడో రవీంద్ర నాయక్ క్వశ్చన్ చేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఫ్రెండ్ కప్పించిన అని చెప్పి, అరే నీ కొంపలే మునిగిపోయినారా బాబు, చెప్పనుంటివి డాడీ ఇట్లా ఖరాబ్ చేసిన ఒక మిస్టేక్ తిడతాడు, ఓ దెబ్బ కొడతాడు. నేను గన్నోడే కదా, ఇంకెవర్రా మిమ్మల్ని కొట్టేది? నేను గన్నోడు కొట్టొద్దు, నీకు టీచింగ్ చేసే టీచర్ కొట్టొద్దు, ఇక నిన్ను కన్న నీ అమ్మ కొట్టొద్దు. తప్పేవందిరా అంటే తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళు కదా అలసిచ్చింది ఈ కొడుకులకి. ఒక సందర్భంలో ఇట్లా లేదు మరి, గురువులను నెత్తి మీద పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, గురువు కనిపోయిన ఇట్లా కాలర్ లేదు సార్ లోఫర్ నా కొడుకు. మనుషులా గుట్టిరో గాడిదలా గుట్టిరో అర్థం కాదు. ఇది తప్పేవద్దురా అంటే పేరెంట్స్ దే. ఎందుకు పేరెంట్స్ అంటున్నంటే మమ్మీ నన్ను సార్ కొట్టిండు అనగానే నా కొడుకు నాడు మనమే కదా ఖరాబ్ చేసింది పిల్లల్ని. అఫ్ కోర్స్ అందుకే పేరెంట్స్ దే తప్పు అంటున్నాను. ఒక టీచర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఎందుకు కొడతాడా? తప్పు చేస్తే కొడతాడు. పిల్లలు ఖరాబ్ అయ్యేది ఎక్కడి నుంచి అని ఓవరాల్ గా మీరు థింక్ చేయండి. ఇది కొంతమంది హర్టింగ్ అనిపించచ్చు. స్కూల్ ఏజ్ నుంచే ఒకసారి నీ కొడుకు వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? అవునా బిడ్డ అనాలే, పోయి వెళ్ళి ఎవరైతే నీ కొడుకు ముంగట్నే సార్కి విని పొట్టు కొట్టు మళ్ళీ తప్పు చేస్తా అని చెప్పాలి. అప్పుడు మళ్ళీ కొడుకు తప్పు చేయడు. మనం కదా సంకనెత్తుకొని నా కొడుకు బంగారం, నా కొడుకు తోకమట్ట, నా కొడుకు పాలమట్ట, గూలమట్ట అని లేపేది. ఈరోజు మనమే కదా చేసుకునేది. ఎట్లా మరి? మనం కదా పిల్లల్ని ఖరాబ్ చేసేది. ఆస్తులు అమ్ముకొని చదివిస్తున్నాం ఎందుకు? నెత్తిన పెట్టుకుంటున్నాం కదా, అది మనం చేసే తప్పు. రవీంద్ర నాయక్ తప్పేందంటే కొడుకు చదువు కోసం 6 లక్షల రూపాయలు జాగా కుదవబెట్టి తీసుకొచ్చింది చూడు, అది తప్ప. ఇలాంటి నీచమైన లుచ్చా నా కొడుకులను ఏమనాలి మీరు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా, అందరు ఇట్లున్నారని చెప్పట్లా. గొప్ప వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈ రోజు గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కనీసం పుట్టినప్పటి నుంచి అండర్వేర్ కొని అని
తల్లిదండ్రి నుంచి గొప్పగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి లోఫర్ నా కొడుకులు కాదు. ఇదే లుచ్చ కొడుకు ఈడెవడైతే రవీంద్ర నాయక్ కొడుకున్నాడో వీడు అదే 6 లక్షల రూపాయలు వీడు సంపాదిస్తే ఆ బాధ ఎట్లా తెలిసేది. ₹1 సంపాదించాలంటే ఎట్లా? సమాజం ఎట్లయిపోయిందంటే పైసా 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 పైసా. దీనమ్మ ఈ పైసా వల్ల చుట్టాలు దూరం అవుతున్నారు, తల్లిదండ్రి దూరం అవుతున్నారు, దోస్తాన్ దూరం అవుతుంది, బంధుత్వాలు దూరం అవుతున్నాయి. ఒకానొక సందర్భంలో నేను చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, ఊర్లోకి వెళ్తే కులాలు మతాలు లేకుండా ఉండేటివి. ఏమోయ్ అల్లుడా, ఏమోయ్ బమ్మర్ది, ఏమోయ్ కొడక అని మాట్లాడుకున్న సందర్భం ఇప్పుడు అట్లా లేవు. బల్బు పెరిగింది ఎందుకురా అంటే పైసా. దీనమ్మ ఈ పైసా వల్లనే కదా ఈ బల్బులన్నీ పెరిగినాయి. బంధాలు ఖరాబ్ అయినాయి ఈ పైసా వల్లనే కదా. ఒకానొక సందర్భంలో రాత్రి 10 అయిందంటే ఏదో బాదర్నల్ల కన్నా ఏదో బతుకమ్మ ఆడుకుంటుంటే కూర్చొని నవ్వుకునేటోళ్ళం. ఈ రోజు ఎవరింట్లో వాడే బతుకమ్మలు ఆడుతున్నారు. మనమే కదా సమాజాన్ని ఖరాబ్ చేసుకునేది. పైసా పైసా పైసా. ఏందిరా పైసా అంటే నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండు, నా కొడుకు ఇంకో దాంట్లో పని చేస్తుండు, నా కొడుకు తోకమట్ట చేస్తున్నాడు. ఈ గొప్పతనాలు ఇది కూడా పేరెంట్స్ దే కదా తప్పు. వాని కొడుకు అట్లున్నాడు, నా కొడుకు ఇట్లుండాలి, మనమే కదా కంపారిజన్ చేసుకుంది. ఈ రోజు లాస్ట్ కి వస్తే మనం గన్నుల్ని మనం చంపేదాకా వచ్చిర్రంటే తప్పేవరిది. ఒక్కసారి గ్రహించండి. ఇది మండుతుండొచ్చు కొంతమందికి, మండాలనే మాట్లాడుతున్నా అని చెప్తున్నా డైరెక్ట్ గా. ఈ రోజు మన పిల్లల్ని మనమే కదా ఖరాబ్ చేసేది. ఈ రోజు గొడవలలో పోతే నా కొడుకుని ఎందుకు కొట్టామని ఎన్నికేసుకొచ్చేది మనమే కదా. మరి ఎన్నికేసుకొచ్చినందుకు మనల్ని మన పిల్లలు మనం చంపకపోతే ఎవరిని చంపుతారు చెప్పు. నేను ఒక సందర్భం చెప్తా. నేను ఒకనొక సందర్భంలో నాకు 100 అబోవ్ ఫీవర్ ఉంది. అండ్ ఆ సందర్భంలో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు సంతోష్ అనే వ్యక్తి ఇక్కడ దాకా రాకపో, మా డాడీ మా డాడీ నా కొడుకు నీ కొడుకు ఉంటుంది, నువ్వు కూడా ఎల్తకట్ట తీసుకొని చంపితే నీ వేరే ఉంటది. అది అట్లా కదా బాగుపడ్డది. వానికి నా కొడుకు ఇది, నీ కొడుకు ఏంద్రా, నీ కొడుకు నా కొడుకు ఏంద్రా బాబు. ఎవరికి నచ్చినట్టు ఆడు బతాడు. వ్యవసాయాలు చేసుకొని బతకలేదు అప్పట్లో. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో జాబులు చేస్తేనే గొప్పలు అయ్యారా. ఈ రోజున్న పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఈ రోజున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ రోజున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ విధంగా చేస్తేనేనా పెరిగింది. ఈ రోజు జాబులు వచ్చింది. వాళ్ళ తండ్రులు అట్లా చేయలేదే, మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇది కదా పేరెంట్స్ గ్రహించేది. ఈ రోజు ఒక స్కూల్కి వెళ్తే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకు సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఒక పిరికి దద్దమ్మల్లాగా జాబులు చేయాల్సి వస్తుంది టీచర్స్ ఇక్కడ. ఎందుకంటే ఎవరినేమంటే ఏ పేరెంట్స్ వచ్చి ఏమంటారో, ఏం లొల్లి చేస్తారో. ఆఫ్ కోర్స్ మనం చేసుకునేది మనకే. ఎవడు తీసుకున్న గుంతల వాడే పడతాడంటే ఇదే కదా. ఈ రోజు రవీంద్ర నాయక్ అదే జరిగింది. ఈ విషయం మీద నేను ఒకటి చెప్తున్నా. కొడుకులు ఎవడైతే లోఫర్ నా కొడుకులు ఎవడైతే ఉన్నారో కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కనీసం కత్తి గుచ్చేటప్పుడు అన్నా నన్ను భుజాల మీద పెంచిండే మా నాన్న, నన్ను ఆడిచ్చిండే, నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చిండే, నేను ఈ రోజు ఈ స్థాయికి నేను సంపేదాకా నా మైండ్ లోకి వచ్చేంత దాకా నన్ను పెంచిండే అని ఆలోచన రావాలి కదా. రాదు. ఎందుకు రాదంటే తప్పు పేరెంట్స్. ఓకే, అరే నేను నిన్ను అడుగుతున్నారా, నువ్వెంత కసాయో, నువ్వెంత లోఫర్ గానువో, నీ క్రియేటివిటీకి మెచ్చుకోవాలరా సామి. నువ్వు సంపేసిందే కాకుండా మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకుండా నువ్వు క్రియేట్ చేసినావు చూడు. ఈ క్రియేటివిటీ ఎవరి వల్ల వచ్చింది నీకు? పేరెంట్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు చదివియడం వల్ల, ఈ ఫోన్ల వల్ల కూడా చాలా. మళ్ళీ పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నావు బిడ్డ? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నారా? డాడీ నన్ను డిస్టర్బ్ చేయకు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇది మీకు నేను పెడతా స్క్రీన్ లో. నాకు తెలిసి ఏ తండ్రికి ఇలాంటి గతి పట్టొద్దు అనేది కోరుకో. ప్లీజ్ దయచేసి. నేను పేరెంట్స్ కొంతమందికి బాధ అనిపించవచ్చు, బాధపడ్డా నాకు పరగబడేది ఏం లేదు. పిల్లల్ని సమాజం మొత్తం ఖరాబ్ అవుతుంది పేరెంట్స్ వల్ల. బల్ల గుద్ది చెప్తాను. ఈ రోజు టీచింగ్ దగ్గర నుంచి భయం ఉంటే పేరెంట్స్ కి కావచ్చు అండ్ పిల్లలకు కావచ్చు, లైఫ్ లా ఒక గోల్ అనేది కావచ్చు, ఒక భయం అనేది కావచ్చు ఉంటుంది. మీ అబ్బాయి ఈ అమ్మాయితో మిస్బిహేవియర్ చేసి నా కొడుకు నా ఇష్టం అని మనమే అంటివి. తప్పేవందిరా అంటే తండ్రిది, తల్లిది. అతి ప్రేమలు వంగిపించుకునేది ఎవర్రా అంటే తల్లిదండ్రులు. మరి కన్నోనికి ఉండదా అంటే ఉంటది. మనమే కనలే కదా, మన అయ్యలు కూడా కన్నారు కదా. ఈ రోజు ఎక్కడి దాకా వచ్చింది? మనల్ని మనం చంపించుకునే దాకా వచ్చింది. విశాలమైన ఏమంటారు అది, అలాంటి ఏరియాలకు తీసుకుపెడితే మనమే డబ్బులు ఇస్తే, డబ్బులు ఏమైనా అంటే మనల్ని చంపబట్టి. ఓకే, దీని గురించి నేను చాలా ఎక్కువ మాట్లాడినా లోఫర్ గలకు అర్థమవుతుంది కొంతమందికి కానీ. ఓకేనా? ఇంకో విషయం, ఇదే రవీంద్ర నాయక్ సంబంధించి ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బావ నంబర్ కావాలి, నాకు కాంటాక్ట్ నంబర్ ఏదంటే నాకు మెసేజ్ లో పెట్టండి, మెసేజ్ చేయండి. ఇంకోటి, వీడు చేసిన పని ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్. ప్లీజ్ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈ రోజు ఒక తండ్రి చనిపోయాడు. ఓకే, ఇవన్నీ తల్లిదండ్రులను, ఇవన్నీ తప్పేందంటే ఓవరాల్ గా నేను తల్లిదండ్రులే తప్పంట. రవీంద్ర నాయక్ లాంటి తల్లిదండ్రులే అంట. నమ్మితిరా అంటే ఇతిరా అంట. అట్లుంటది కథంతా. కొడుకని నమ్మితే గొంతులో కచ్చిగుచ్చా. ఏం చేస్తాను చెప్పండి? వాడే మళ్ళీ
సూసైడ్ గా క్రియేట్ చేసి ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు ప్లానింగ్ చేసిండంటే ఎంత పెద్ద తోపు మోగోడు మీరు ఆలోచించండి. మనుషులకు ఏమైపోయింది. నేను ఇంకోటి కూడా చెప్తా, పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని సందర్భాలు, అయినా పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే మనమే పొలిటికల్ లీడర్లు అంటివి, అదంటివి ఇదంటివి, వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తే జాబులు లేకుండా చేసిన సందర్భాల్లో వాళ్ళు కూడా భయపడాల్సి వస్తుంది. ఇక్కడ ఇక పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి ఒక విధంగా. ఇవాళ రేపు తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలల్లా, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రేపొద్దున మన పరిస్థితి ఏందని ఆలోచించని లుచ్చగాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. ఎవడన్నా ఒక కొడుకు సరే పోని, అరే మనం చదువుకున్నాము, లేదంటే మనము 10 మందిలో తిరుగుతాం, తల్లిదండ్రులు చూడాలంటే పక్కనున్న లోఫర్ గాళ్ళు ఆహా వీనికి ఇంత గడ్డ అందింది కాబట్టి తల్లిదండ్రులు చూస్తుంటారు. ఏం చెప్తారు చెప్పండి ఇక సమాజానికి ఏం చెప్తారు? ఇలాంటి సమాజం, లుచ్చ సమాజంలో బతుకుతున్నాం. ఒకానొక సందర్భంలో గట్టక తిన్నా సరే నిమ్మలంగా ఉన్నారు, పొద్దున్న లేస్తే టెన్షన్లు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ ఇంకో విషయం పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంది. ఇక్కడ కూడా సంపాదించిందల్లా కొడుకులకు తీసుకొని పెడితే లాస్ట్ కు మీ చిప్ప దొప్ప కాదా మీ పరిస్థితి చెప్పండి ఒకసారి. పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఇంత సంపాదిస్తే అన్నాం కదా, వానికి ఇంత మంచి ఇచ్చినా, వీనికి ఇంత పంపించినా, ఆ బిడ్డకి ఇంత ఇచ్చినా, ఈ బిడ్డకి ఇంత ఇచ్చినా, లాస్ట్ మీ పరిస్థితి ఏంది? బిడ్డల దగ్గర రానియరు, కొడుకుల దగ్గర రానియరు. మీ కడుపు కట్టుకొని సంపాదిస్తే మీ పరిస్థితి లాస్ట్ కి సాగుదలకి. వాళ్ళు బిర్యానీలు తింటారు, వాళ్ళ పిల్లలు బిర్యానీలు తింటారు, మీకు పాష్ పైన అన్నం పెడతారు. తప్పెవరిదిరా అంటే పేరెంట్స్. ఎందుకురా అంటే ఉన్నదంత ఇచ్చారు కాబట్టి. ఉన్నన్ని రోజులు నన్ను ఎవ్వడు మంచిగా చూసుకుంటే వానికి రాసిస్తా. నిమ్మలంగా తాగాల్సినప్పుడు తాగాలి, తినాల్సినప్పుడు తినాలి. మీ పరిస్థితి అది. సంపాదించారు కదా, ఇది గుర్తు పెట్టుకోండి పేరెంట్స్. నీ చేతులు నీ పగ్గాలు నీ చేతులు ఉంటే నీతో వాళ్ళు ఆడుకోరే. అతి ప్రేమగా పోయే కదా మన పిల్లల్ని మన శత్రువులు చేసుకుంటున్నాం మనము. ఇది ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం. ఇది ఈ రోజు అనాథాశ్రమంలో మీరు పడుతున్నారంటే మీరు చేసుకున్న తప్పే. అదే వాళ్ళ పేరు మీద చెయ్యకుండా మీ పేరు మీదనే కొంత ఆతు తెంచుకుంటే దానికోసమన్నా చూసే లోఫర్ గాళ్ళు ఉన్నారు కదా. అందరిని అనట్లేదు, తల్లిదండ్రులు మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 30% మాత్రమే, 70% లంగనా కొడుకులే ఉన్నారు. ఈ రోజు పేరెంట్స్, నువ్వు ఇల్లు కొంటే నన్నెవ్వడు మంచిగా చూసుకుంటాడే, లేదంటే అనాథాశ్రమంకి ఇస్తా, ఇది లేదంటే ఇంకా వృద్ధాశ్రమాలకు ఇస్తా, భయంగా నా తల్లిదండ్రుని మంచిగా చూసుకోవాలని ఉంటది. ఉన్నదంతా ఇచ్చేసినాక ఇక నీతోనే వాళ్ళకేం పని? ఆలోచించండి. కొడుకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మండుతుండొచ్చు కొంతమందికి, మండితే ఐస్ గడ్డలు పెట్టుకోండి, నాకేం ఫరక్ పడదు. ఓకేనా? అట్లా మీరు అనొచ్చు, అరే నీ తల్లి, అరే నాకు చేతనైనా కానీ నేను చేస్తున్నాను. నేను అది కూడా చెప్తున్నా. మీలంతా లుచ్చ పనులు అయితే నేను చేయను. సమాజంలో తిరుగుతున్నా, తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. నన్ను క్వశ్చన్ చేసే బొచ్చుకానికి నేను నా తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటున్నా చెప్తా, నేను చూపిస్తా. మనుషులమై పుట్టినాం. రేపు పొద్దున మన పిల్లలు ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారు. మనం చేసే ప్రతి లంగ పని. స్మోక్ చేస్తూ వచ్చి ఇంట్లో చెప్తారు, స్మోక్ చేస్తుండే డాడీ అని. అర్థమైందా? నువ్వు తల్లిదండ్రికి అన్నం పెట్టకపోతే నీ పిల్లలు చూస్తలేరా? రేపు పొద్దున నీకు పెట్టరు కదా, రేపు పొద్దున అనడా, ఏ పోరా లోఫర్ నువ్వు నీ అయ్యకి పెట్టినావురా అనరా? అది కదా, మనమే కదా ఖరాబ్ చేసేది యూత్ ని. అది గ్రహించండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో, ఏ వీడియో చెప్పలే, ఈ వీడియో ప్రతి సమాజానికి అవసరమైన వీడియో. ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టి షేర్ చేయండి. దానివల్ల కొంపలు మునిగేది ఏం లేదు. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో రాయండి. 5 నిమిషాలు స్పెండ్ చేసి యూజ్ అయ్యేటి 10 మందికి అందాలి ఇట్లాంటివి. ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.